సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలో మొసలి కలకలం రేపుతోంది. పటాన్చెరు శివార్లోని పోచారం నక్కవాగులో ఒక భారీ మొసలి ప్రత్యక్షమవడంతో స్థానిక ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వాగు పరిసర ప్రాంతాల్లో మొసలి స్వేచ్ఛగా సంచరిస్తుండటంతో ఎప్పుడేం జరుగుతుందోనని గ్రామస్తులు వణికిపోతున్నారు. పోచారం గ్రామ శివారు గుండా ప్రవహించే నక్కవాగులోకి ఎక్కడి నుంచో ఒక పెద్ద మొసలి కొట్టుకొచ్చింది. ప్రతిరోజు ఈ వాగు సమీపానికి గేదెలు, మేకల కాపర్లు తమ పశువులను మేత కోసం నీళ్లు తాగించడం కోసం తీసుకొస్తుంటారు. అయితే వాగులో మొసలి సంచరిస్తున్న విషయాన్ని గమనించిన కాపర్లు ఒక్కసారిగా షాకు గురయ్యారు. పశువులపై ఎక్కడ మొసలి దాడి చేస్తుందోనని, అలాగే పొలాలకు వెళ్లే రైతులను ఎక్కడ నోట కరుచుకుంటుందోనని చుట్టుపక్కల పొలాల వారు భయపడిపోతున్నారు. నక్కవాగులో మొసలి తిరుగుతున్న ఉదంతంపై పోచారం గ్రామానికి చెందిన స్థానికులు తక్షణమే స్పందించారు. ప్రమాదాన్ని పసిగట్టిన గ్రామస్తులు దీనిపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వాగులో ఉన్న మొసలిని బంధించి సురక్షిత ప్రాంతానికి లేదా జూ పార్కు తరలించాలని అటవీ అధికారులను వేడుకుంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టకపోతే పశువులకే కాకుండా మనుషుల ప్రాణాలు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పోచారం వాసులు ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. మొసలిని పట్టుకునే వరకు నక్కవాగు పరిసర ప్రాంతాలకు ఎవరూ ఒంటరిగా వెళ్లొద్దని, ముఖ్యంగా పిల్లలను వాగు దరిదాపుల్లోకి రానివ్వకూడదని స్థానిక పెద్దలు హెచ్చరిస్తున్నారు. పశువులను నీటిలోకి తోలకుండా జాగ్రత్తలు వహించాలని చెప్తున్నారు అటవీశాఖ అధికారులు. రంగంలోకి దిగి బోన్లు లేదా ప్రత్యేక వలల ద్వారా మొసలిని పట్టుకునేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. పటాన్చెరు శివారు, పోచారం నక్కవాగులో మొసలి సంచారం స్థానికులకు కనెక్షన్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అటవీశాఖ అధికారులు ఎంత వేగంగా స్పందించి ఆ మొసలిని బంధిస్తారనేది ఇప్పుడు చూడాలి. कहाँ तक जा रहा है भाई? किधर से एंट्री रहेगा, उधर से कुछ भी जाने का है। यस, ये पानी क्या आप भी पीछे इधर से आके लेते तो नहीं, उधर फोटो कैसे? బచ్చుగూడెము చిట్కూరు శివారు నక్కవాగులో మొసలి సంచరిస్తుంది, బయటికి ఒడ్డు కూడా వచ్చింది అని చెప్పేసి మాకు సమాచారం అందిన వెంటనే మేము మా పై అధికారుల సార్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వెళ్ళి చూసి రండి అంటే ఇక్కడికి రావడం జరిగిందండి. పైన ఉన్న దీంట్లో మొత్తం చూసి పరిశీలిస్తే ఎక్కడ కూడా మొసలి అయితే మాకు కనబడటం లేదు. ఈ నక్కవాగు అనేది కనెక్టింగ్ లింక్ వచ్చేసి మంజీరాకు ఉండడం వల్ల ఈ నీళ్లు ఎక్కువ ప్రవాహం ఉండడం వల్ల బయటికి వస్తే ఒడ్డుకి మనం పట్టుకోగలుగుతాం. ఈ కనెక్టింగ్ ఉండేసరికి మంజీరా డ్యామ్కి అటు సైడ్ వెళ్ళే ఆస్కారం ఉంది కాబట్టి ప్రజలు ఇక్కడ నివాస స్థలాల దగ్గరలో ఉన్నాయి కాబట్టి భయాందోళన చెందకూడదు. మాకు ఒడ్డుకు వచ్చిందని ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మాకు వచ్చి ఏ టైంలో అయినా సరే దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తామని విలేజర్స్ ఇక్కడ ఉన్న నివాస గృహ వాళ్ళకి చెప్పడం అవుతుందండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మాకు ఇమీడియట్గా ఇవ్వమని చెప్తున్నామండి. పక్కన ఉన్న కార్మికులు పనిచేస్తున్నారు కాబట్టి అంత భయాందోళన చెందవద్దు అని వాళ్ళకి చెప్తున్నానండి. మా నంబర్ మీకు ఇస్తున్నాము. దాన్ని బట్టి మీరు సమాచారం అందించగానే మేము ఏ టైం అయినా సరే, ఏ అర్ధరాత్రికైనా సరే మీకు సహాయం అందించడానికి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తామండి. ఫారెస్ట్ నంబరు 9490626630 అండి, నోట్ చేసుకోండి ప్లీజ్. దీనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఎట్లాంటిదైనా సరే ఏ టైం అయినా సరే మేము దీనికి స్పందిస్తామండి. పోచారం విలేజ్ ఎక్స్ సర్పంచ్ బొడ్డు జగన్ నా పేరు. పోచారం విలేజ్లో నక్కవాగు, ఇందులో మొసలి సంచలిస్తున్నది. నిన్న పొద్దంతా బల్డళ్ళు, మేకలు ఇక్కడ వచ్చి చూసి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వీళ్ళకి మేము ఇంటిమేషన్ ఇచ్చినాం. పోచారం శివారి, బచ్చుగూడ, ముత్తంగి ఈ శివారులో నక్కవాగు నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళల్లో మొసలి సంచరిస్తుంది. ఒక నెల రోజుల సంది మొసలి సంచరిస్తున్నది. నిన్న చూసి మేకల వాళ్ళు, బల్డోళ్ళు కాపలు వచ్చిన వాళ్ళు చూసి ముసలికి భయపడి మాకు చెప్పడం జరిగింది. ఇట్లానే అడవి అధికారులు నెల సంది వస్తుందంట, కొంచెం దీన్ని చూసి కొంచెం దాన్ని ఏమన్నా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.